in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. సో ఇక్కడ చూడండి, నేను ఒక ఫోన్ కాల్ చేస్తూ ఉన్నాను రెండో ఫోన్కి. సో ఆటోమేటిక్గా ఫోన్ చేస్తున్నప్పుడు ఫ్లాష్ లైట్ అనేది వెలుగుతుంది. చూడండి, ఇలాగ మన ఫోన్కి ఏదన్నా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఫ్లాష్ లైట్ వెలగాలంటే కనుక అద్భుతమైన అప్లికేషన్ అందుబాటులో ఉంది. సో ఫోన్ కట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఫ్లాష్ లైట్ కూడా ఆగిపోయింది. కేవలం ఫోన్ కాల్సే కాకుండా ఫేస్బుక్, వాట్సాప్ రకరకాల నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకి ఫ్లాష్ వెలిగే విధంగా కావాలంటే కనుక ఫ్లాష్ అలర్ట్స్ అని చెప్పేసి అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే, సో ఇది ఇన్కమింగ్ కాల్స్కి, ఇన్కమింగ్ టెక్స్ట్కి మనకి అలర్ట్స్ వచ్చే విధంగా బై డిఫాల్ట్ ఎనేబుల్ అయ్యి ఉంది. సో కావాలంటే కనుక వాటిని మనం డిజేబుల్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం అప్లికేషన్స్ కూడా మనకు నోటిఫికేషన్స్ వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు. వన్స్ దీన్ని మనం సెలెక్ట్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా మన ఫోన్లో ఉన్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము రకరకాల అప్లికేషన్స్కి నోటిఫికేషన్స్ వచ్చే విధంగా మనం టిక్ చేసేసుకోవచ్చు. వన్స్ టిక్ చేసిన తర్వాత దీనికోసం నోటిఫికేషన్ యాక్సెస్ అనే దాన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ యాక్సెస్లో మనకి ఫ్లాష్ అలర్ట్స్ అనే దాన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పర్టికులర్ అప్లికేషన్లోకి వెళ్ళేసేసి కావాల్సిన అప్లికేషన్స్కి ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీటన్నిటికీ ఫ్లాష్ అలర్ట్స్ అనే దాన్ని ఎనేబుల్ చేస్తే కనుక ఇక్కడి నుంచి ఆ పర్టికులర్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకి ఫ్లాష్ లైట్ అనేది ఇంతకుముందు మనం చూసిన విధంగా ఫ్లాష్ లైట్ అనేది చూపించబడుతూ ఉంటుంది. సో డెఫినెట్గా అంటే మనం ఏదైనా బిజీస్లో ఏదైనా అలర్ట్స్ని మనం మిస్ అవుతాం అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.